నెల్లూరు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దానికి సంబంధించి ఆ క్యూఆర్ కోడ్ లో మనం అమౌంట్ స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన వెంటనే ఒక స్లిప్ ఇస్తాడు. ఆ స్లిప్ అది ఏముండదు దాంట్లో. ఆ స్లిప్ లో ఏమీ ఉండదు. శాండ్ ట్రాక్టర్ అంటే ట్రాక్టర్ 12 బళ్ళ లారీయా 14 బళ్ళ లారీయా ట్రిప్పరా అంతే. సింపుల్ స్లిప్ అంతే, ఏముండదు. ఇది ఫోన్ పే. డైరెక్ట్ గా ఇప్పుడు చూసాం కదా ఫోన్ పే సిస్టమ్. నేరుగా ఆ స్కానర్ సంబంధించినటువంటి ఫోన్ పే. ఇది ఆ స్కానర్ సంబంధించి ఒక ట్రాక్టర్కి 1250 రూపాయలు. ఇది ఇది దీనికి సంబంధించి ఊరైనా చూస్తే ఈయన పేరు శ్రీ సాయి శ్రీనివాస్ అంట. ఆయన పేరుతో నేరుగా 1250 రూపాయలు కొట్టేసాడు దానికి. అక్కడ అతను వేసిన తర్వాత ఆ ట్రాక్టర్లో లోడ్ పంపేటువంటి ఫోటో తీసుకుంటాడు. అది ట్రాక్టర్. ఆ ట్రాక్టర్ సంబంధించినటువంటి ఫోటోస్ ఇవి నేరుగా తీసుకెళ్ళినటువంటి ట్రాక్టర్ సంబంధించినటువంటి నెక్స్ట్ ఫోటోస్ వచ్చేసి నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి ఫోటోస్ అన్ని అక్కడ చూపించాం. అదేవిధంగా అనేక సందర్భాల్లో రాత్రి పగళ్ళు తేడా లేకుండా చేస్తున్నారని చెప్పి ఇవి విరుగుడుకు సంబంధించినటువంటి రీచ్ ఏదైతే ఉందో ఇది సెమీ మెకానికల్. ఒకసారి రేట్లు చూపుతాయా? ఇరువురికి సంబంధించినటువంటి రేట్ల పట్టిక కూడా మా దగ్గర ఉంది. వాటికి సంబంధించినటువంటి రేటు కూడా ఒకసారి రిలీజ్ చూస్తే ఎక్కడ రిలీజ్ చెప్పేదానికి వాళ్ళు చెప్పేదానికి ఎక్కడ పొందలేనటువంటి పరిస్థితి. మీరు చూస్తే ఒక టన్నుకు సంబంధించి 68 రూపాయలు కలెక్ట్ చేయమని చెప్పి అధికారులు ఉత్తర్వుల పైన సెమీ మెకానైజ్డ్ ఓపెన్ శానిటరీస్ విరుగుడుకు సంబంధించింది. దానిలో ఒక టన్నుకి ఎంత అంటే ఈ మధ్య 5% ఉన్నప్పుడు 60 రూపాయలు ఉన్నది. ఈ మధ్య జీఎస్టీ పెరిగింది కాబట్టి 68 రూపాయలు 18% జీఎస్టీ వస్తే ఆ 68 రూపాయలకు సంబంధించి 4 టన్నులు వేస్తారు. ఒక ట్రాక్టర్కి సంబంధించి 4 టన్నులు వేస్తారు. అంటే దాదాపుగా ఒక 300 రూపాయల లోపల. అంటే దాదాపుగా ప్రభుత్వం నిర్ణయించిన రేటు కన్నా 5 రెట్లు వసూలు చేస్తున్నారు. దాని మీద నిర్ణయించిన రేటు కన్నా 4 రెట్లు. ఒకసారి పెన్నానది మిగతా ఫోటో చూస్తే మిగతా పెన్నానదికి సంబంధించినటువంటి చూస్తే అవి ఎంత దారుణంగా ఉందో ఒకసారి మీరు చూడొచ్చు. ఇది ఏ కూతురున్న 6 గంటలు తీసిన 4 గంటలు తీసినటువంటి ఫోటో. 6 గంటలకు 6 గంటలు. నెక్స్ట్ ఫోటో ఇది రాత్రి 9:30 ఫోటో. ముందు చూపిస్తాయా? ముందు ఇది రాత్రి 9:31 తీసినటువంటి ఫోటో. అంటే 6 గంటలు చేస్తూ రాత్రి 9:31 తీసినటువంటి ఫోటో. నెక్స్ట్ ఫోటో చూపించిన ఇది ఏ కుటుంబం తీసినటువంటి ఫోటోలు ఇవన్నీ. నెక్స్ట్ మీరు చూస్తే సెమీ మెకానికల్ అర్థమైన రీచ్లో ఒక్క జేసీబీని మాత్రమే అలౌ చేస్తారు. లేదా మనుషులు సెమీ మెకానైజ్డ్ నేరుగా ప్రొపల్షన్ 200 పెట్టి ఏ విధంగా లారీ లోడ్ చేస్తారు నేరుగా. అంటే వీళ్ళు స్టాప్ పాయింట్ కూడా కాదు, నేరుగా ఓపెన్ రీచ్ లోనే. నెక్స్ట్ ఫోటో చూస్తున్నాయన ఇది ఎంత లోతున అంటే గర్భంలోకి ఏ విధంగా మొత్తం ప్రకృతి సహజ వనరులకు సంబంధించినటువంటి గ్రీన్ ట్రిబ్యునల్ వ్యతిరేకంగా నేరుగా వేసినటువంటి దారుణం. వాటి మధ్య నేరుగా లోపలికి రీచ్లోకి గ్రావెల్తో వేసినటువంటి దారు. అంటే ఇది వేయడానికి లేదు అని చెప్పినా సరే వాటిని వినకుండా ఈరోజు నేరుగా గర్భంలో పెన్నా గర్భంలో వేసినటువంటి దారు. నెక్స్ట్ ఫోటో చూపిస్తుంది ఒక్క నిమిషం. ఇవి చూస్తే దగ్గరగా అక్కడ ఉన్నటువంటి పాపం ఆ ఇసుక లోపల నుంచి లోడ్ వేసేస్తున్నారు. నేరుగా మిషన్లతో దాని నుంచి లోడడం ట్రిప్పర్లకు లోడ్ చేస్తారు. చూస్తే అంటే నీరు ఎక్కడుంది, ఒడ్డు ఎక్కడుంది, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళి నీళ్లు మరలా రాకుండా అక్కడ ఒడ్డు వేయడం, ఆ ఒడ్డుకి దారి వేసుకోవడం, దానికి అడ్డకట్ట వేయడం, ఈ పక్కకి ఇసుకెత్తి వేయడం. నెక్స్ట్ ఇవన్నీ చూస్తే ఆ ట్రిప్పర్లకు వేసేటువంటి విధానం చూస్తే అంటే ఎక్కడికి